కుటుంబంలో గాని, దేశంలో గాని జనాభా ఎక్కువగా ఉంటేనే బలం. అలాంటిది ఇప్పుడు అగ్రదేశాధినేతల నుండి చిన్న చిన్న రాష్ట్రాల ముఖ్యమంత్రుల వరకు జనాభాను పెంచమని, జనాభా పెరుగుదల కోసం పిల్లల్ని కంటే డబ్బులు ఇస్తామని, రాయితీలు ఇస్తామని, ఫ్రీగా వీసాలు ఇచ్చి మా దేశానికి వచ్చి పెళ్లి చేసుకోండి అని, మీకు ఉద్యోగాలు కల్పిస్తామని ప్రభుత్వాలు ప్రోత్సాహకాలను ఎందుకు ప్రకటిస్తున్నాయి? అసలు నిజంగా జనాభా తగ్గుతుందా? ఒకవేళ జనాభా తగ్గితే ఏం జరగబోతోంది? నాయకులు అందరూ జనాభా తగ్గుదల గురించి ఎందుకు ఇంతలా ఆందోళన చెందుతున్నారు అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. ప్రపంచంలో జనాభాను చూసుకున్నట్లయితే మొట్టమొదటిసారిగా 1804వ సంవత్సరంలో ప్రపంచ జనాభా 100 కోట్ల మైలురాయిని చేరుకుంది. తరువాత 1887 200 కోట్ల మైలురాయిని చేరుకుంది. తరువాత 1960వ సంవత్సరంలో 300 కోట్ల మైలురాయిని చేరుకుంది. తరువాత 1975వ సంవత్సరంలో 400 కోట్ల మైలురాయిని, తరువాత 1987వ సంవత్సరంలో 500 కోట్ల మైలురాయిని, తరువాత 1998వ సంవత్సరంలో 600 కోట్ల మైలురాయిని, తరువాత 2010వ సంవత్సరంలో 700 కోట్ల మైలురాయిని చేరుకుంది. తరువాత 2022వ సంవత్సరంలో 800 కోట్ల మైలురాయిని చేరుకుంది. అయితే ప్రపంచ జనాభా 800 కోట్లు. ఇది చిన్న నెంబర్ అయితే కాదు. ఇక్కడ ప్రపంచ గణాంకాలు చూసుకున్నట్లయితే మొదటి 100 కోట్ల జనాభాను చేరుకోవడానికి 3 లక్షల సంవత్సరాలు పట్టింది. 100 కోట్లు జనాభా నుంచి 200 కోట్లు జనాభాని చేరుకోవడానికి 123 సంవత్సరాలు పట్టింది. 200 కోట్ల నుండి 400 కోట్ల జనాభాను చేరుకోవడానికి 47 సంవత్సరాలు పట్టింది. 400 కోట్ల నుండి 600 కోట్ల జనాభాని చేరుకోవడానికి 25 సంవత్సరాలు పట్టింది. 600 కోట్ల నుండి 800 కోట్ల జనాభాను చేరుకోవడానికి కేవలం 23 సంవత్సరాలు మాత్రమే పట్టింది. కానీ 2022వ సంవత్సరం నుంచి ప్రపంచ జనాభాలో వృద్ధి రేటు గణనీయంగా తగ్గుముఖం పట్టింది. అయితే మొత్తం 800 కోట్లకు పైగా జనాభాలో దాదాపు 290 కోట్ల జనాభా మన భారతదేశం మరియు చైనా దేశాలలో మాత్రమే ఉంది. ప్రపంచ జనాభా పెరుగుదలలో అధిక భాగం ఒకే చోట కేంద్రీకృతమై ఉంది. మొత్తం ప్రపంచ జనాభాలో 1/3 కంటే ఎక్కువ వాటా భారతదేశం మరియు చైనాలదే. సాధారణంగా ఒక దేశం అధిక జనాభాను కలిగి ఉండడం వలన దేశీయంగా వస్తువుల డిమాండ్ను సృష్టిస్తుంది, వ్యాపారాలను ఉత్పత్తిని పెంచడానికి ప్రోత్సహిస్తుంది. తద్వారా మనిషి తాలూకా సగటు ఖర్చులు తగ్గుతాయి. అలాగే వ్యవసాయ పరిశ్రమలు మరియు సేవా రంగాలకు సమృద్ధిగా కార్మికులను అందిస్తుంది. దీనివల్ల కావలసిన నైపుణ్యాలు గల ప్రజలను భర్తీ చేయడం మరియు నిర్దిష్ట కాలంలో పనులను నైపుణ్యం ద్వారా సాధించడం సులభతరం అవుతుంది. ఎక్కువ మంది ప్రజలు ఉండడం అంటే మంచి నాలెడ్జ్ పీపుల్, సైంటిస్టులు మరియు స్కిల్డ్ వర్కర్స్ పెరగడం కూడా జరుగుతుంది. ఇది సహజంగానే శాస్త్రీయంగా, కల్చరల్ గా, టెక్నికల్ గా మన పురోగతిని వేగవంతం చేస్తుంది. ఎక్కువ మంది పౌరులు అంటే ఎక్కువ మంది జనాభా ఉండడం ద్వారా ట్యాక్స్ కట్టే వాళ్ళ సంఖ్య పెరుగుతుంది. ఇది ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ అంటే రోడ్లు, హాస్పిటల్స్, రవాణా వంటి ప్రజల మౌలిక సదుపాయాలకు నిధులు సమకూర్చడానికి ప్రభుత్వానికి అధిక మూలధనాన్ని అందిస్తుంది. ఉదాహరణకు ప్రపంచంలోనే జీడిపి పరంగా ప్రపంచ 2వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించిన చైనా అక్కడ ఉన్న అధిక జనాభా మరియు యువత మీద ఇన్వెస్ట్మెంట్ పెట్టడం ద్వారా నాణ్యమైన విద్యను అందించి అక్షరాస్యతను పెంచి మంచి నైపుణ్యాలను అంటే మంచి స్కిల్స్ అందించడం ద్వారా స్వదేశీ తయారీ విధానాన్ని ప్రోత్సహించడం ద్వారా ఈరోజు ప్రపంచంలోనే 2వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదిగింది. ఇది కేవలం చైనా దేశానికి అధిక జనాభా వల్లే సాధ్యమైంది. ఇప్పుడు మన భారతదేశం కూడా ఈ అధిక జనాభా బలాన్ని ఉపయోగించుకుని అత్యంత పెద్ద ఆర్థిక వ్యవస్థగా నిలబడాలని వీక్షిత్ భారత్, మేక్ ఇన్ ఇండియా లాంటి కార్యక్రమాలను చేపట్టడం జరుగుతుంది. మరి జపాన్, సౌత్ కొరియా, చైనా, రష్యా, ఫ్రాన్స్, అమెరికా లాంటి దేశాధినేతలు జనాభా తగ్గుదల గురించి ఎందుకు ఇంతలా ఆందోళన చెందుతున్నారు అనేది ఇప్పుడు తెలుసుకుందాం. ముందుగా మన మిత్ర దేశం రష్యా విషయానికి వస్తే 2006 సంవత్సరం నాటికి రష్యా దేశ జనాభా 14,30,00,000. ఇక్కడ జనసాంద్రత ఒక చదరపు కిలోమీటర్కి కేవలం 9 మంది మాత్రమే నివసిస్తుంటారు. 1955 నుండి 2000 సంవత్సరం వరకు రష్యా జనాభా ప్రపంచ దేశాలలో 4 నుండి 6 స్థానాల మధ్యలో ఉండేది. కానీ ఇప్పుడు 9వ స్థానానికి పడిపోయింది. 2000 సంవత్సరం తర్వాత రష్యా జనాభా ప్రతి సంవత్సరం సుమారుగా
ప్రతి 1000 మందికి 2 జనాభా తగ్గిపోతూ వస్తుంది. రష్యా జనాభాలో పురుషుల కంటే స్త్రీలు 50% కన్నా ఎక్కువగా ఉన్నారు. ఇక్కడ ప్రతి 100 మంది స్త్రీలకు 86 మంది పురుషులు మాత్రమే ఉన్నారు. అలాగే ఇటీవల జరిగిన రష్యా యుక్రెయిన్ యుద్ధంలో చాలా మంది యువ సైనికులను రష్యా కోల్పోయింది. అలాగే యుద్ధ వాతావరణం నచ్చని కారణంగా రష్యాలో చాలా మంది ప్రజలు దేశాన్ని వదిలి ఇతర దేశాలకు వలస వెళ్లిపోతున్నారు. దీనివల్ల భవిష్యత్తులో వృద్ధుల జనాభా పెరిగిపోయే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి ఇటీవల రష్యా అధ్యక్షుడు పుతిన్ తన మిత్రదేశమైన భారతదేశ యువతకి రష్యాకు రమ్మని, ఇక్కడ అమ్మాయిల్ని పెళ్లి చేసుకోమని చెబుతున్నారు. రష్యాకు వచ్చిన యువతకు ఉద్యోగం కల్పిస్తామని, అలాగే రాబోయే యువతకు ఫ్రీగా వీసా సదుపాయం కల్పిస్తామని చెప్పడం జరిగింది. ఇక జపాన్ దేశ విషయానికి వస్తే జపాన్ దేశ జనాభా 12,50,00,000. జపాన్ ప్రభుత్వ లెక్కల ప్రకారం ఒక్క 2024 సంవత్సరంలో 15,90,000 మంది మరణిస్తే కేవలం 6,88,000 మంది పిల్లలు పుట్టడం జరిగింది. అంటే ఒక్క సంవత్సరంలో సుమారు 9 లక్షల మంది జనాభా తగ్గిపోయింది. జపాన్ లో ఈ ప్రాబ్లం ఎందుకు వచ్చింది అనే విషయానికి వస్తే టెక్నాలజీ వైపు మొగ్గు చూపిస్తున్న యువత మైండ్ సెట్ లో వస్తున్న మార్పుల వల్ల. అవును, జపాన్ లో యువత పెళ్లిళ్లు చేసుకోవడం మానేస్తున్నారు. బ్యాచులర్ లైఫ్ నే ఎక్కువగా కోరుకుంటున్నారు. పెళ్లి తరువాత పిల్లలు అంటే పెద్ద భారంగా ఫీల్ అవుతున్న పరిస్థితి. పల్లెటూర్లలో ఉండడానికి అసలు ఇష్టపడకపోవడం, ఇలాంటి వింత పోకడ వలన కుటుంబ వ్యవస్థ నాశనం అయిపోతుంది. పల్లెటూర్లు ఊర్లు ఖాళీ అయిపోతున్నాయి. ఏ పల్లెటూరు వెళ్ళినా కేవలం వృద్ధులు మాత్రమే ఉంటున్నారు. చెప్పుకోవడానికి ఇబ్బందిగా ఉన్నప్పటికీ తప్పక చెప్పాల్సిన విషయం ఏమిటంటే కొన్ని ఇళ్లలో వృద్ధులు చనిపోయిన తర్వాత కొన్ని రోజులు అయిపోయిన తర్వాత బాడీ పాడైపోయి బ్యాడ్ స్మెల్ వస్తే గాని చనిపోయారు అని గుర్తించలేని పరిస్థితి ఏర్పడింది అక్కడ. మరి ఎంతలా జరుగుతుంటే జపాన్ ప్రభుత్వం ఏం చేస్తుంది అని మనకు డౌట్ రావచ్చు. జపాన్ ప్రభుత్వం పిల్లలను కనడానికి డెలివరీస్ కి రాయితీలు ఇస్తుంది. హౌసింగ్ లోన్స్ మీద రాయితీలు, మరియు ఉద్యోగులకి మదర్ కేర్ లీవ్, అలాగే మగవారికి కూడా పెటర్నిటీ లీవ్స్, అలాగే వలసల విధానంపై అత్యంత కఠినమైన ఆంక్షలు ఉన్న జపాన్ దేశం ఇప్పుడు కొన్ని ఆంక్షలను సడలించి ఏదైతే ఈ లేబర్ కొరత ఉందో దాన్ని తగ్గించడానికి విదేశీయులను ఆహ్వానిస్తుంది. అలాగే ప్రజల మీద శ్రమ తగ్గించడానికి రోబోటిక్స్ మరియు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆటోమేషన్ ప్రాసెస్ ను అభివృద్ధి చేయడానికి భారీగా పెట్టుబడులు పెట్టింది. ఇదే కాకుండా యువతని పనిభారం నుండి డైవర్ట్ చేయడానికి రాత్రి సమయాల్లో పూర్తిగా ఇంటర్నెట్ ఆపివేయడం, అలాగే స్ట్రీట్ లైట్స్ ఆపివేయడం, షాపింగ్ మాల్స్ ని తొందరగా మూసివేయడం, ఇలాంటి విధానాలను అమలుపరిచి సంతానోత్పత్తిని పెంచడానికి ప్రయత్నాలు చేస్తూ ఉంది. ఇక సౌత్ కొరియా దేశ విషయానికి వస్తే ఇక్కడ కూడా జపాన్ లాగే అదే పరిస్థితి. యువత హయ్యర్ ఎడ్యుకేషన్ అని, మంచి సెటిల్మెంట్ అని, మంచి శాలరీలు అంటూ పెళ్లిళ్ళు చేసుకోకుండా పిల్లల్ని కనకుండా ఉంటున్నారు. అలాగే కొంతమంది యువత ఇతర దేశాలకు వలస వెళ్లిపోతున్నారు. దేశానికి సైనిక బలం ఎంతో అవసరం ఉన్న దేశాల్లో దక్షిణ కొరియా ఒకటి. అలాంటి దక్షిణ కొరియా తీవ్రమైన సైనికుల లోటుతో ఇబ్బంది పడుతుంది. ఇక్కడ డెత్ రేట్ కన్నా బర్త్ రేట్ చాలా తక్కువగా నమోదవుతుండడం ఆశ్చర్యానికి గురి చేస్తున్న విషయం. ఇక మన భారతదేశ విషయానికి వచ్చినట్లయితే పాపులేషన్ తగ్గడం గురించి ప్రస్తుతానికి మనం అంతగా ఆలోచించాల్సిన అవసరం లేనప్పటికీ మార్టాలిటీ రేట్ అనేది ప్రతి ఒక్క తల్లికి 2 పిల్లల కన్నా తక్కువగా నమోదవుతుండడం మనం గమనించాల్సిన విషయం. దీని ప్రభావం అనేది ఇప్పట్లో ఉండకపోయినప్పటికీ లాంగ్ టైంలో చాలా పెద్ద ప్రభావాన్ని చూపిస్తుంది. ఈ విధంగా ప్రభుత్వ నియంత్రణ లేని జనాభా తగ్గుదల వల్ల రాను రాను భవిష్యత్తులో విపరీతమైన జనాభా లోటును ప్రపంచం చవిచూడాల్సి వస్తుంది. కాబట్టి దేశాధినేతలందరూ ఆందోళన చెందుతున్నారు. ఈ సమస్య ఈ రోజు అంటే ఈ సంవత్సరం లేదా ఇంకో 10 సంవత్సరాల్లో ప్రభావం చూపించకపోయినప్పటికీ రానున్న 2 దశాబ్దాలు అంటే 20 సంవత్సరాల కాలంలో ప్రపంచం మీద ఈ జనాభా తగ్గుదల అనేది తీవ్రమైన ప్రభావాన్ని చూపిస్తుంది. ఇప్పుడు మనం ఆలోచిస్తున్న విధంగా మన ముందు తరం పేరెంట్స్ ఆలోచిస్తే ఇంత జనాభా ఉండేదా? కాబట్టి మన యువత అందరూ ముందే మేల్కొని ఇలాంటి విపరీతమైన పరిస్థితులు రాకుండా సమాజంలో చైతన్యాన్ని నింపాలని కోరుకుందాం. పైన నేను మీకు షేర్ చేసిన ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.